ఇప్పుడు వరకు అసలు అధికారంలోకి రాకపోతే స్వప్న గారు, ఓకే, హ్మ్. ఆ నాయకుడు ఏంటి, ఆ నాయకుడు చెప్పే విధానం ఏంటి, అతను ఇచ్చిన హామీలు ఏంటి, అతని నిబద్ధత ఏంటి అని జనరల్ గా చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు పెట్టే ఎమ్మెల్యే క్యాండిడేట్ల కన్నా ఆ నాయకుడి మీద అది ప్రభావం ఉంటుంది. ఓకే, వైసీపీ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసింది. 151 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. సో ఈ 5 ఏళ్ల పరిపాలన తర్వాత వ్యతిరేకత మీరన్నట్టు ఆ ప్రభుత్వ వ్యతిరేకత, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉందా, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందా? తప్పనిసరిగా వ్యతిరేకత రెండు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్నటి వరకు ఏమన్నారు, అసలు మీరందరూ ఎమ్మెల్యేలందరూ గెలిచింది నా మొహం చూసే, మీకు ఇండివిజువాలిటీ ఏం లేదు అని చెప్పేసి అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు వారి సర్వేల్లోనే తేల్సింది ఏంటంటే, వారి యొక్క ఎమ్మెల్యేలు కనుక మార్చుకోకపోతే వారికి భంగపాటు తప్పదు. ఎందుకంటే సరే, వారు గత నుంచి సంవత్సరం నుంచి చెప్తున్నారు, గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమ సమీక్ష సమావేశాల్లో వాడు ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే, రాష్ట్ర పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా నేను మీరందరూ గడప గడప తిరగండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, వెళ్ళకపోతే టికెట్ ఇవ్వను, ఒకటి రెండు వెళ్ళినా సరే నేను సర్వే చేయించుకుంటాను ఐపాక్ తో, అది లాస్ట్ లో ఏ రిజల్ట్ వస్తే దాన్ని బట్టి టికెట్ ఇస్తాను కానీ మిగతాది కాదని స్పష్టంగా చెప్తున్నారు ఆయన. సో హ్మ్. ఇప్పుడు వారు ముఖ్యమంత్రిని అయితే మార్చుకోలేరు, మార్చేది ప్రజలే. ప్రభుత్వం మీద వ్యతిరేకత పీక్ లో ఉంది. అది ఎమ్మెల్యేలు ఎంత మార్చినా కూడా ఏం కాదు. బట్ ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా స్వప్న గారు మనం యాక్సెప్ట్ చేయవలసింది ఏంటంటే, ఎలక్షన్ వచ్చేసరికి గెలుపు గుణాల కోసం అన్వేషిస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి ఏ ప్రభుత్వం ఆ ఏ ఏ మార్పు చేయకుండా ఖాళీగా ఉండదు కదా. సో హ్మ్. అది భారతీయ జనతా పార్టీ కూడా అనేక రాష్ట్రాల్లో మేము సిట్టింగ్లు కూడా మార్చాం. అలాగే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేస్తారంటే, అక్కడ ఆ యొక్క శాసనసభ స్థానాల్లో మనకున్న ఆశావాహులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సామాజిక ఈక్వేషన్స్ ఏంటి, ఇప్పటి వరకు ఏ రకంగా చేసాము, వారిని కాకపోతే ఇంకోళ్ళని పెడితే ఏ రకంగా ఉంటది అని చెప్పేసి ఒక అనాలిసిస్ తీసుకుని అది ఇన్పుట్ తీసుకుంటారు. అది పార్టీ కార్యకర్తలను తీసుకోవచ్చు, ప్రజలను తీసుకోవచ్చు, ఐపాక్ సర్వే తీసుకోవచ్చు, లేకపోతే వారి యొక్క ఆర్థిక బలాల మీద తీసుకోవచ్చు, ఏ రకంగా తీసుకోవచ్చు. వారికి ఆ స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఇప్పుడు మార్చిన తర్వాత వైసీపీ పార్టీకి వచ్చే ఇబ్బందులు ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? హ్మ్. కొన్నిసార్లు ప్లస్లు అవుతాయి, కొత్త ఫ్రెష్ క్యాండిడేట్ వస్తారు కాబట్టి ఓకే, గత క్యాండిడేట్ సరిగ్గా పనిచేయలేదని చెప్పేసి గెలిపిస్తే గెలిపించవచ్చు. అయితే మైనస్ కూడా అధికంగానే ఉంటాయి స్వప్న గారు. ఏ రకంగా అంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే గానీ సిట్టింగ్ క్యాడర్ గానీ కొత్తగా ఇచ్చినట్టు ఎమ్మెల్యే టికెట్ పొందినటువంటి వారు సహకరించక ఆ క్యాడర్ అంతా దూరంగా ఉండి ప్రత్యర్థి పార్టీకి సహకరించారు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎక్కువ మంది బీసీలకు ఇస్తామని చెప్పి అంటున్నారు, సంతోషం, ఇవ్వండి, అభినందనలు, శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు రాయలసీమలో ప్రధానంగా ఏమవుతుందంటే స్వప్న గారు, మేజర్ గా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బహుశా ఆ, నారా చంద్రబాబు నాయుడు గారు, పయ్యావులు కేశవ్ గారు తప్పితే మిగతా వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు. 49, 48 అంతా వైసీపీ వాళ్ళు. బాలకృష్ణ. మెజారిటీ బాలకృష్ణ గారు, ఆ ముగ్గురు తప్పితే మిగతా మిగతా దాని వైసీపీ దానిలో మెజారిటీ అందరూ రెడ్లే. 45 మంది అంతమంది రెడ్లు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఆ 45 మంది రెడ్లు తీసేసి ఒక 20 మంది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చారనుకోండి, అప్పుడు ఇప్పుడు రాయలసీమలో ఎలా ఉంటుందంటే, వ్యక్తి చుట్టూ రాజకీయ పార్టీలు తిరుగుతాయి. ఆ వ్యక్తి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి విజయ అవకాశాలు ఉంటుంటాయి. పార్టీ చుట్టూ వ్యక్తులు తిరగరు. ఇప్పుడు ఆ వ్యక్తికి కనుక నువ్వు సీట్ ఇవ్వకపోతే, ఆ వ్యక్తి సహకరించకపోతే, ఆ వ్యక్తి వెళ్ళి ఇంకో పార్టీలో చేరితే అప్పుడు నీవు అక్కడ, ఎందుకంటే ఆ రెడ్డి సామాజిక వర్గం ఆ ఏరియాలో స్ట్రాంగ్ గా ఉంటారు, వాళ్ళు చెప్పి నడుస్తూ ఉంటది. ఒక ఫ్యాక్షన్ కావచ్చు, లేదా వివిధ నేపథ్యాల్లో వాళ్ళే బలంగా ఉంటారు. సో ఇలాగా వారు మెజారిటీగా ఇవ్వకపోతే ఏ రకంగా వారికి మేలు చేయకపోతుందని చూడాలి.